నరం లేని నాలుకే ఏదైనా మాట్లాడుతదన్నట్టు మాట్లాడొద్దు. ముఖ్యంగా పెద్ద హోదాలున్నోళ్ళు ఏం గింత చిన్న మాటన్నా అది షీన్‌గి షాట్ అంత అయితది. పరువు నష్టం దావల కాడ దాకా పోతది. కేసుల పాలు కూడా అయితది. అందుకే చెరువుకు గట్టు మాటకు గుట్టు ఉండాలని అంటారు పెద్ద మనుషులు. ఇదిగో రాహుల్ గాంధీ గారు, మీరేమనుకోనంటే ఓ మాట చెప్తాం. మీరు కొద్దిగా నోటి దూల తగ్గించుకోవాలండి. రామ రామ, ఈ మాట మేమంటలేం. ఖుద్దు ఎలక్షన్ కమిషన్ ఓలే రాహుల్ గాంధీ సార్కు ఫ్రెండ్లీగా చెప్పిండ్రు. ఈ మధ్య మీరు మన ప్రధానిని చాలా చీప్గా తీసి పడేసి మాట్లాడుతుండండి. దాంతోని పువ్వు గుర్తుల మనోభావాలు పోపుల ఆవాలు మాడిపోయినట్టు మాడిపోతున్నాయంటండి. వాళ్ళేమో మాకొచ్చి కంప్లైంట్ పెడుతున్నారు. అందుకే మీరు జర మాటలను పొదుపుగా వాడండి. తిట్టేటప్పుడు వెనక ముందు చూసుకోండి అని చెప్పిండ్రు ఎలక్షన్ కమిషనోళ్ళు. అగో గంతకాని మాట రాహుల్ గాంధీ ఏమన్నాడు అంటే, నీడు ఎలక్షన్ ప్రచారంలో దురదృష్టవంతుడు, జేబు దొంగ అని తిట్టి పోసిండు. ప్రధానిని పట్టుకొని గట్లంటారా అని ఈసీ గరమైంది. అంతేకాదు 5 రాష్ట్రాలల్లా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి పోయి క్రికెట్ వరల్డ్ కప్లా భారత్ ఓడిపోయింది కదా. అగో ప్రధాని మోడీ చేయబట్టే టీమిండియా ఓడిపోయిందని తెప్పి ఓడిచిండు. మోడీ అనే దుష్టశకునం వచ్చినందుకే ఓడిపోయింది అని తిట్టి పోసిండు. ఇక దాని మీద బీజేపీ కేసులేసిండ్రు. అగో దాని మీద విచారణ చేసి ఇలా రాహుల్ గాంధీ సార్కు ఇట్లా మొట్టికాయలేసింది ఈసీ. ఇదన్నమాట జరిగిన సంగతి అంతా.